నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. అందరూ ఊహించిందే జరిగింది. లోక్సభ ఎన్నికల వేళ బీజేపీ తీసుకునే నిర్ణయాలు సంచలనాత్మకంగా ఉన్నాయి. తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజీనామా చేసి లోక్సభ బరిలో ఉంటారని ప్రచారం జరిగింది. వాటిపై ఆమె స్పందించలేదు. నార్త్లో స్ట్రాంగ్గా ఉన్న కమలం దళం సౌత్లో సత్తా చాటాలని చూస్తోంది. అందులో భాగంగానే గవర్నర్ను తమిళనాడులో పోటీ చేయించాలని భావించింది. దీంతో గవర్నర్ తమిళిసై సంచలన నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ పదవికి రిజైన్ చేశారు. ఈ మేరకు రాష్ట్రపతికి తన రాజీనామా లేఖ పంపారు. ప్రధాని మోదీ రాజ్భవన్లో బస చేసిన సమయంలోనే ఈ మేరకు నిర్ణయం జరిగింది. తమిళిసై సౌందరరాజన్ మరోసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీకి డిసైడ్ అయ్యారు. చెన్నై సెంట్రల్, తుత్తుకూడి నుండి తమిళిసై పోటీకి దిగడం ఖాయమైందని తెలుస్తోంది. 2019లో ఆమె తెలంగాణ గవర్నర్గా బాధ్యతలు చేపట్టారు. ఇప్పటికే 3 సార్లు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన తమిళిసై 4వసారి ఎంపీగా పోటీకి సిద్ధమవుతున్నారు. తమిళిసై 2006లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి రామనాథపురం నియోజకవర్గం నుంచి బరిలో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అయితే ఇప్పటి వరకు ఒక్క విజయం దక్కలేదు. తమిళిసై తండ్రి కమరి ఆనంద్ తమిళనాడు పీసీసీ చీఫ్గా పనిచేశారు. తమిళిసై 1999లో బీజేపీలో చేరారు. తమిళనాడులో కమలం పార్టీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షురాలిగా, జాతీయ కార్యదర్శిగా పదవులు నిర్వహించారు. 2006 అసెంబ్లీ ఎన్నికల్లో రామనాథపురం స్థానం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2009 పార్లమెంట్ ఎన్నికల్లో ఉత్తర చెన్నై నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2011, 2019 ఎన్నికల్లోనూ తమిళిసైకు ఓటమి తప్పలేదు. తమిళనాడులో బీజేపీని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో తమిళిసై తీవ్రంగా పోరాటం చేశారు. అందుకే కేంద్రం ఆమె సేవలను గుర్తించి తెలంగాణ గవర్నర్గా బాధ్యతలు అప్పగించారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్కి కొరకరాని కొయ్యగా మారారు. పలు బిల్లుల పట్ల కఠినంగా వ్యవహరించారు. ఎమ్మెల్సీల విషయంలోనూ తనదైన మార్కును చూపించారు. 2023లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్తో సఖ్యతతో ఉంటున్నారు. దక్షిణాదిలో పాగా వేయాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కొంతకాలంగా తమిళనాడు రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఆమె మళ్లీ రాజకీయంగా యాక్టివ్ కానున్నట్లు ప్రచారం సాగింది. ఇప్పుడు ప్రధాని హైదరాబాద్లో మకాం వేసిన సమయంలోనే గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా చేశారు.